హాయ్ అండి, అందరికీ నమస్తే. దివ్యాంగులకు సంబంధించి నిన్న మనం చూసాం. దివ్యాంగ శక్తి పథకం పేరుతో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక మంచి కార్యక్రమం. అంటే ఆహ్, ఉచిత బస్సు ప్రయాణం. అంటే ఆల్మోస్ట్ అన్ని బస్సుల్లో కూడా ఆల్మోస్ట్ దాదాపు ఒక 5, 6 రకాల బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే విధంగా కూడా వాళ్ళకందరికీ కూడా సహాయం చేస్తుంది ప్రభుత్వం. గతంలో మనం మాట్లాడుకున్నాం. వాళ్ళు కనీసం చాలా రకాలుగా మానసికంగా ఇబ్బందులు పడేవారు. అలాంటిది వాళ్ళకి పింఛన్ల విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా రకాలుగా ప్రభుత్వం హెల్ప్ చేస్తుంది. సో వీళ్ళకందరికీ కూడా వీళ్ళు చాలా రోజుల నుంచి కూడా ఎదురు చూస్తూ వస్తున్న అంశం ఏరా అంటే ఆహ్, అంటే ప్రధానంగా ఆహ్, ఈ సదరం స్లాట్ బుకింగ్ కోసం చాలా రోజుల నుంచి కూడా ఎదురు చూస్తున్నారు. గత ఏడాది 2025లో డిసెంబర్‌లోనే కొన్ని కారణాల రీత్యా ఆపివేయడం జరిగింది. స్లాట్ బుకింగ్స్ ఎక్కడా కూడా ఆహ్, అంటే అప్పట్లో అంటే ఓపెన్ కాలేదు. ఆపివేయడం జరిగింది. అంటే ఈ రీవెరిఫికేషన్ జరుగుతుంది. నకిలీ అంటే దివ్యాంగులకు సంబంధించి, వికలాంగులకు సంబంధించి నకిలీ ఈ సదరన్ సర్టిఫికెట్లు తీసుకున్నారు. తద్వారా పింఛన్లు తీసుకుంటున్నారంటూ రకరకాలుగా అప్పట్లో ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వాటన్నిటిని కూడా స్టాప్ చేశారు. రీవెరిఫికేషన్ పెట్టారు. ఆ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అయితే చాలా రోజుల నుంచి కూడా కలెక్టర్లకి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో కలెక్టర్లు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఇకపైన వారంలో 2 రోజులు ఈ సదరం స్లాట్ బుకింగ్ కోసం వీళ్ళకందరికీ కూడా అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ఈ రకంగా ఏర్పాట్లు చేశారు. ఇందులో మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలలకు సంబంధించి వచ్చే సోమవారం అంటే మరో 2 రోజుల్లో 22వ తారీఖు నుంచి ఈ సదరం స్లాట్స్ అనేది బుకింగ్ అవుతాయి. అందులో అంటే వీళ్ళు ఎలా చేస్తారా అంటే ఈసారి వారంలో 2 రోజులు మాత్రమే ఉంటుంది. న్యూ సాఫ్ట్వేర్, కొత్త సాఫ్ట్వేర్తో వారంలో 2 రోజులు మాత్రమే ఈ బుకింగ్ అనే సదరం స్లాట్లు బుకింగ్ అనేది చేసుకోవచ్చు. ఆ 2 రోజులు సోమ, మంగళ అంటే నెలలో 8 రోజులు ఉంటుంది అవకాశం. అంటే ఒక ఫస్ట్ వారంలో సోమ, మంగళ, దాని తర్వాత మళ్ళీ రెండో వారం సోమ, మంగళ, మళ్ళీ మూడో వారం సోమ, మంగళ అట్లా ఆ రకంగా బుకింగ్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు గుర్తించి మీకు మరి ఎక్కడ అప్లై చేసుకోవాలి, మీకు సంబంధించిన సచివాలయంలో మీరు వెళ్ళి అక్కడ అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆన్లైన్లో అంటే మీ సేవా కేంద్రాల్లో అక్కడ కూడా పోయి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ రకంగా చేసుకోవచ్చు. సో మొత్తం మీద అర్హులైన వారందరూ ఇప్పటికే కూడా చాలామంది ఈ అంటే దీని కొత్త సదరన్ స్లాట్ల కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీరు ఇది ఒక మంచి అవకాశం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోబోకండి. ఫస్ట్ కమ్ ఫస్ట్ కింద ఎవరు ముందు ఆ రోజు అంటే సోమవారం ఆన్లైన్లో ఓపెన్ అయిన వెంటనే మీరు పైన అప్రోచ్ అయితే ఎవరు ముందు అయితే వాళ్ళకి వెంటనే అంటే ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. స్లాట్ అనేది బుకింగ్ చేస్తారు. ఆ స్లాట్ ప్రకారం మీరు సంబంధించినటువంటి మీకు దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్కి వాళ్ళు కేటాయిస్తారు. మీకున్నటువంటి దివ్యాంగత్వం బట్టి ఆ రకంగా జరుగుతూ ఉంటుంది. సో వారంలో 2 రోజులు అలా చేస్తారు. సరే, కొన్ని డీటెయిల్స్ ఇచ్చున్నారు. అంధత్వం అంటే తక్కువ చూపు ఉన్నవాళ్ళు, కండరాల క్షీణత, మాట మరియు ఇట్లా కొన్ని సమస్యలు, వినికిడి లోపాలు, కుష్ఠవ్యాధి, డిజబిలిటీ ఉన్నవాళ్ళు, మానసిక అనారోగ్యము, లెర్నింగ్ డిజబిలిటీ ఇట్లా రకరకాలుగా కొన్ని పెట్టున్నారు. సో మీకు ఏ ప్రాబ్లం ఉందో దాని ప్రకారం మీరు వెళ్ళండి. అంటే ఆల్రెడీ ఇప్పటివరకు కూడా మీరు చాలా ప్రాంతాల్లో ఈ హాస్పిటల్స్కి వెళ్ళి రకరకాలుగా స్కానింగ్స్, రిపోర్ట్స్ ఇవన్నీ కూడా తీసుకుంటారు కదా, అవన్నీ కూడా తీసుకెళ్ళండి. సచివాలయంలో వాళ్ళు అవసరం లేదు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఫొటోస్ ఉంటే చాలా అప్లోడ్ చేస్తామంటారు. అలా వద్దు. ఏమున్నాయి అన్ని డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయమని చెప్పండి, స్కాన్ చేసి జస్ట్ ఒక 5 నిమిషాలు. అంటే వాళ్ళకి ఈజీగా ఉండడం కోసం అలా చేస్తారు. బట్ మీకున్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా, మీకున్నటువంటి అనారోగ్యము లేదంటే సమస్యల దృష్ట్యా వాటికి సంబంధించి దివ్యాంగత్వం ఏ అంశాల మీద మీకు ఉందో ఆల్రెడీ రిపోర్ట్స్ ఉంటాయి. కొన్ని స్కానింగ్లు చేసుకుంటారు, డాక్టర్ దగ్గర చూయించుకుంటారు, మెడిసిన్ వాడుతూ ఉంటారు. అటువంటివన్నీ కూడా అప్లోడ్ చేయండి. ఎందుకంటే మీకు కేటాయించేటటువంటి హాస్పిటల్స్కి అక్కడికి ఆ స్లాట్ బుకింగ్ చేస్తారు కదా, అప్పటికి ఆల్రెడీ వాళ్ళకి వెళ్ళిపోతాయి అక్కడికి. మళ్ళీ మీరు చేత పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఆ రకంగా బుకింగ్ చేస్తారు. దీనికి సంబంధించి ఏమేమి తీసుకెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా ఆధార్ కార్డుకి ఏ మొబైల్ నెంబర్ మీకు లింక్ అయ్యి ఉంటుందో ఆ మొబైల్ చేతి పెట్టుకొని వెళ్ళండి. ఆ మొబైల్ నెంబరు ప్లస్ ఆ మొబైల్ కూడా మీ చేతిలో పెట్టుకొని. ఎందుకంటే ఇది స్లాట్ అనేది సోమ, మంగళ 2 రోజులు మాత్రం బుక్ చేస్తారు. కాబట్టి మీరు ఏమరపాటుగా వెళ్ళిపోయారనుకోండి,
ఆ బుకింగ్ స్లాట్ అంటే మీ తర్వాత ఇంకొకటి తీసేసుకుంటారు వాళ్ళు. టైం ఉండదు కాబట్టి. వెంటనే అంటే మొత్తం స్టేట్ అంతా అవన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటారు కాబట్టి లిమిటెడ్గానే ఉంటాయి. బట్ ఆ రోజు మళ్ళా ఇబ్బంది పడతారు. మళ్ళీ వాయిదా పడుతుంది. ఇన్ని రోజులు నిరీక్షణ మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్తో పాటు ఆ మొబైల్ కూడా మీ చేతిలో పెట్టుకోండి. ఒక 2 ఫొటోసు, రేషన్ కార్డు, అడ్రస్ ప్రూఫ్ కోసం. ఇంకా ఇందాక మనం అనుకున్నట్టు మెడికల్ సర్టిఫికేట్లకు సంబంధించి ఏదన్నా ఉంటే వాటికి సంబంధించి కూడా మీరు దగ్గరుండి తీసుకెళ్ళండి. ఇది స్లాట్స్కి సంబంధించి అవకాశం గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి దీన్ని ఎట్లా కూడా మీరు వదులుకోబాకండి ఎట్టి పరిస్థితుల్లో. అది కూడా 3 నెలలకే ఇచ్చారు. మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలలకు సంబంధించి ఇప్పుడు ఎల్లుండి అంటే ఉదయం ఈ సోమవారం నుంచి 22వ తారీఖు నుంచి ఈ అవకాశం ఉంటుంది. ఆ 2 రోజులు మాత్రమే సోమ, మంగళకు సంబంధించి. సో దీని అవకాశం ఉపయోగించుకొని బుక్ చేయించుకోండి. దాని తర్వాత గవర్నమెంట్ అంటే వాళ్ళు ఆ స్లాట్ బుకింగ్ అయిన తర్వాత మీకు కేటాయిస్తారు హాస్పిటల్ ఎక్కడ ఏంటని సెంటరు. అక్కడికి వెళ్ళి మీ వైద్య పరీక్ష చేసుకుంటే దాని తర్వాత మీకు ఈ సదరం సర్టిఫికెట్ వస్తుంది. దాని తర్వాత మీరు పింఛన్లు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ ఉంటాయి. సో మెడికల్ అంటే 15,000 పింఛన్లకి ఇట్లా రకరకాలుగా మాకు ఎట్లా అవకాశం ఉంటుంది ఏందని కూడా కొన్ని అడుగుతున్నారు. అదంతా కూడా చూద్దాం. ఇంకో కొత్త పింఛన్లని ఇట్లా రకరకాలకు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా స్ట్రీమ్లైజ్ చేసుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా రీవెరిఫికేషన్కి సంబంధించి ఇంకా కూడా చాలామందికి అవకాశం ఉంది కాబట్టి ఆ రీవెరిఫికేషన్లో మాత్రం అనర్హులైన వారికి అందరికీ మాత్రం తొలగిస్తారు. అర్హులైన వారికి ఎక్కడా కూడా ఇబ్బందులు అనేది మాత్రం ఉండే అవకాశం అయితే 100% ఉంది. సో మీకున్నటువంటి దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ పింఛన్లకు సంబంధించి మాత్రం స్లాట్ బుకింగ్కి మాత్రం చేయించుకోండి.